అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆలస్యం చేయకుండా సందేశంలోకి వెళ్ళిపోదాం. డబ్బు ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమే. కానీ అదే డబ్బు మీద అతిగా ఆశ పెంచుకుంటే అది మన సంతోషాన్ని, మన కుటుంబాన్ని, చివరికి మన ఆరోగ్యాన్ని కూడా దూరం చేయగలదు. ఈరోజు మీరు చూడబోయే కథ చాలా కుటుంబాల్లో నిజంగా జరిగే ఒక సంఘటన ఆధారంగా రూపొందించబడింది. డబ్బును కాపాడాలనే పేరుతో తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన ఒక మహిళ కథ. చివరికి ఆమె తెలుసుకున్న ఒక నిజం మీ జీవితాన్ని కూడా మార్చవచ్చు. మరి ఆ కథలోకి వెళ్దాం. ఒక పట్టణంలో రాజేష్, లత అనే దంపతులు ఉండేవారు. రాజేష్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. నెలకు మంచి జీతం వచ్చేది. లత కూడా ఇంట్లో చిన్న బుటిక్ నడిపేది. ఇద్దరూ కలిసి చాలా డబ్బును కూడబెట్టేవారు. కానీ లతకు ఒక అలవాటు ఉండేది. ఎంత డబ్బు ఉన్నా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడేది కాదు. పిల్లలు పాలు అడిగినా ఈరోజు వద్దు, రేపు తాగండి అని అనేది. భర్త కొత్త చెప్పులు కావాలని చెప్పినా ఇంకొన్ని నెలలు వేసుకో అనేది. తనకే ఆరోగ్యం బాగలేకపోయినా డాక్టర్ దగ్గరకు వెళ్ళేది కాదు. హాస్పిటల్కి వెళ్తే 1000 రూపాయలు ఖర్చు అవుతాయి, దేవుడు ఉన్నాడు, తగ్గిపోతుంది అని అనేది. ఒకరోజు లతకు కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. రాజేష్ వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్దామని చెప్పాడు. కానీ లత ఒప్పుకోలేదు. ఇంట్లో ఉన్న మందులు వేసుకుంటాను, అవసరం లేదు అంది. వారం రోజుల తర్వాత నొప్పి మరింత పెరిగింది. ఒక రాత్రి స్పృహ తప్పి పడిపోయింది. అప్పటికప్పుడు హాస్పిటల్కు తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షలు చేసి ఇలా అన్నారు: మీరు ఒక వారం ముందే వచ్చి ఉంటే చిన్న చికిత్స సరిపోయేది. ఇప్పుడు పరిస్థితి చాలా సీరియస్గా అయిపోయింది. రాజేష్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఆ మాటలు విన్న తరువాత. బ్యాంకులో లక్షల రూపాయలు ఉన్నా ఆ క్షణంలో వాటి వల్ల లత పడుతున్న బాధ ఏమాత్రమూ తగ్గలేదు. చాలా రోజుల చికిత్స తరువాత లత కోలుకుంది. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆదివారం చర్చికి వెళ్ళింది. ఆమె కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది. ఆరాధన ముగిసిన తరువాత పాస్టర్ గారు ఇలా చెప్పారు: ప్రార్థన చేయడం ఎంతో అవసరం. దేవుడు అద్భుతాలు చేయగలడు. కానీ దేవుడు మనకు జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. డాక్టర్లను, మందులను, హాస్పిటల్స్ను కూడా మన మేలు కోసమే అనుగ్రహించాడు. దేవుడే నయం చేస్తాడు అని చెప్పి చికిత్సను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జ్ఞానం కాదు. దేవునిపై విశ్వాసంతో పాటు ఆయన ఇచ్చిన అవకాశాలను కూడా మనం ఉపయోగించాలి. మనం ప్రార్థిస్తాం, అదే సమయంలో డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో దేవుడు డాక్టర్ల చేతుల ద్వారా స్వస్థతను ఇస్తాడు. ఆ మాటలు విన్న లత కన్నీళ్లు పెట్టుకుంది. ప్రభువా, నేను విశ్వాసం పేరుతో నిర్లక్ష్యం చేశాను. నువ్వు చూపించిన మార్గాన్ని అర్థం చేసుకోలేదు. ఇకపై ప్రార్థన చేస్తూనే నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని కూడా గౌరవిస్తాను అని దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఇంటికి వచ్చిన భర్త చేతులు పట్టుకొని ఏడుస్తూ చెప్పింది: నన్ను క్షమించు. డబ్బును ప్రేమిస్తూ దేవుడు ఇచ్చిన జీవితాన్ని నిర్లక్ష్యం చేశాను. ఆ రోజు నుంచి లత మారిపోయింది. కుటుంబానికి మంచి ఆహారం పెట్టేది. అనారోగ్యం వస్తే వెంటనే డాక్టర్లను కలిసేది. ప్రతి నెల తన సంపాదన కొంత భాగాన్ని పేదలకు, అనాథ పిల్లలకు సహాయం చేయడం ప్రారంభించింది. ఆమె జీవితం చూసి చాలామంది ఒక విషయం నేర్చుకున్నారు: డబ్బు మన జీవితానికి అవసరం, కానీ ప్రాణం కంటే విలువైనది కాదు. దేవుడు ఇచ్చిన ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ ఇవే నిజమైన సంపద. లత ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పేది: ప్రార్థించండి, దేవుని నమ్మండి, కానీ అనారోగ్యం వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ను కూడా కలవండి. ఎందుకంటే దేవుడు చాలాసార్లు డాక్టర్ల ద్వారా కూడా మనల్ని స్వస్థపరుస్తాడు. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా ఇలా ఉంది: ధనమును ప్రేమించుట సమస్త కీడులకు మూలము. 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం. డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, డబ్బు కంటే ప్రాణం విలువైనది. ప్రాణం కంటే దేవుడు విలువైనవాడు. అనారోగ్యం వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ను కలవండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో దేవుడు డాక్టర్ల ద్వారా మనల్ని స్వస్థపరుస్తాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులతో అండ్ మీ ఫ్రెండ్స్తో తప్పకుండా పంచుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.